ఈరోజు చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఆనియన్ వేయకుండా లెమన్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్‌ను స్టవ్ మీద పెట్టి వేడయ్యాక కొద్దిగా నూనె వేసుకోండి. ఇందులో పల్లీలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు 7-8 పచ్చిమిర్చి తీసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసి మెత్తగా పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి ఎక్కువ కారం లేవు. అందుకే నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న పచ్చిమిర్చి కారం ఉంటే 4-5 తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోండి. తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇదంతా ఫ్రై అయ్యేలోపు ఒక 2 చిన్న నిమ్మకాయల్ని స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత 2 లేదా 3 ఎండుమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు పూర్తిగా మీడియం ఫ్లేమ్‌పై బాగా వేయించుకోండి. ఇదంతా మంచిగా ఫ్రై అయ్యాక ఒక చిటికెడు పసుపు వేసి మరో నిమిషం కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ రసం కొద్దిగా అందులో వేసి ఇది కూడా అంతా కలిపి కాసేపు ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగానే ఉడికించి పూర్తిగా చల్లార్చిన అన్నాన్ని ఈ మిశ్రమంలో వేసి మెల్లగా కలపండి. అన్నం మెతుకులు విరగకుండా జాగ్రత్తగా టాస్ చేస్తూ మొత్తం మసాలా బాగా పట్టేలా కలపండి. తర్వాత మీ రుచికి సరిపడేంత నిమ్మరసం కొద్ది కొద్దిగా వేస్తూ కలపండి. ఒకసారి రుచి చూసి అవసరమైతే ఇంకొంచెం ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేయండి. చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసి గార్నిష్ చేయండి. అంతే, ఎంతో సింపుల్‌గా లెమన్ రైస్ రెడీ.